ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 42వ పద్యాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. సవతి రాక కోరు సతియుండునే ధాత్రి, పతికి పెండ్లి చేయు సతియుగలదే. ఉదది జాత లక్ష్మి ఉందిరా గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. ఓ విమల దివ్యనామ వెంకటేశ, దేవదేవ, వైకుంఠమును వీడి కలియుగానికి అరుదెంచి ఆ సప్తగిరులలో సప్తగిరివాసుడవై వెంకటాద్రివాసుడవై నిత్యము పూజలందుకుంటున్న మహనీయమూర్తివి. ఓ విమల దివ్యనామ వెంకటేశ, గోవింద గోవింద. మరి శ్రీ పద్మావతి అమ్మవారిని నీవు ఆ పెళ్ళాడేందుకై నీవు నారాయణ వాసమును సంచరించి మరి ఆ ఎరుకల సాని రూపాన అమ్మవారికి ఆ సప్తగిరులలో శ్రీనివాసుడితో నీకు పెండ్లి అవుతుందని నీవే ఆ అమ్మవారికి ఆ లక్ష్మీ అంశ అయినటువంటి ఆ అలివేలు మంగమ్మ, ఆ ఆదిలక్ష్మి, ఆ లక్ష్మి అంశ అయినటువంటి ఆ శ్రీ పద్మావతి అమ్మవారికి తెలియపరిచినటువంటి ఘనుడవు నీవు. ఆకాశరాజు ధరణీదేవి యొక్క సుపుత్రిక అయినటువంటి ఆ అమ్మవారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి నీకు పెండ్లి కార్యము జరిపించేందుకై ఆ ఆదిలక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మియే ఆ కార్యభారమును మరి స్వీకరించి మీ యొక్క వివాహ కార్యమును జరిపించుట. మరి పతికి పెండ్లి చేయు సతియుగలదే. ఈ భూమి మీద అలాంటి సతి ఎవరైనా ఉన్నారా అంటే ఆ అమ్మవారు మహాలక్ష్మియే. ఆ లక్ష్మి అంశయే ఈ పద్మావతి అమ్మవారు. అంటే ఆది దంపతులైన శ్రీ మహావిష్ణువు ఆదిలక్ష్మి దంపతులైనటువంటి మీ యొక్క వివాహ కార్యాన్ని, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, ఆ కార్యాన్ని ఆ అమ్మవారి చేతుల మీదుగా జరిపించుట విశేషము. పాల సముద్రము నుంచి అవతరించినటువంటి ఆ యొక్క ఉదధి జాత లక్ష్మీదేవి ఎంతో విశేషమైన మీ యొక్క వివాహ కార్యాన్ని జరిపించి ఆ రకంగా ఆది దంపతులైనటువంటి శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించి నిత్యము పూజలు అందుకుంటున్న మహనీయమూర్తులుగా విశేషంగా గోవింద నారాయణ అనే దివ్య దర్శనముతో వచ్చే భక్తులను తరింపజేయుచున్నటువంటి కలియుగ రక్షణార్థివై 84 లక్షల జీవరాశిని ఉద్ధరించేందుకై శ్రీనివాస గోవిందుడుగా నీవు అవతరించిన మహనీయమూర్తివి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలంకించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.